భానుగారు మాట్లాడు వినండి ఒకసారి. భానుగారు సార్, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనే విషయం గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ ఆగస్టు సంక్షోభం ఏంటండి అసలు? నిజంగా అలాంటి ఏదైనా పుట్టే అవకాశం ఉందా? ఎన్నికల సందర్భంలో చాలా చర్చ జరిగింది. సరే, ఇక ప్రజలైతే తీర్పిచ్చేశారు, సీలేసి పెట్టాము. రాజకీయాలలో సంక్షోభాలు ఎప్పుడైనా పుట్టొచ్చండి. మనం అనేక రాష్ట్రాల్లో చూసిన ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో సందర్భాలు వచ్చినటువంటి సందర్భాలు చూసినాం. అది ఎప్పుడు వస్తుంది? ఎక్కువ వరకు ఏంటంటే ఎప్పుడైతే మెజారిటీ ఎక్కువగా ఉండదో, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యవసర మెజారిటీతో ఉన్నప్పుడు ఇటువంటి సంక్షోభాలు ఎక్కువగా వస్తుంటున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అత్యవసర మెజారిటీతో ఉంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, అది రాకను పోవచ్చు. దానికి గురించి మనం సంక్షోభం వస్తుంది అంటున్నారు. జగ్గారెడ్డి గారు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి ఒక 20, అదే బీఆర్ఎస్ నుంచి ఒక 20, బీజేపీ నుంచి మరొక 5 యాడ్ అయ్యి మా స్ట్రెంగ్త్ ఎలక్షన్స్ తర్వాత, అంటే ఈ లోక్సభ ఫలితాల తర్వాత మా స్ట్రెంగ్త్ 90కి పెరుగుతుంది. ఇప్పుడున్న 64 స్థానాల్లో 90కి దాకా వస్తాం మేము. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మురళీకృష్ణ గారు, ఇది ఆయన చెప్పిన ఒక తీరి. మురళీకృష్ణ గారు, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎప్పుడైనా కూడా సంక్షోభం అనేటువంటిది ఒక్క పార్టీ నుంచో లేకపోతే ఇది అనేటువంటిది కాదు. మా పార్టీ నుంచి సంక్షోభం రాదని నేనేం చెప్పట్లేదు. మా పార్టీ నుంచి కూడా రావచ్చు సంక్షోభం, ఏ పార్టీ నుంచి అయినా రావచ్చు. కానీ ఆ సంక్షోభం ఎట్లుంటుందంటే ఎప్పుడైతే సంక్షోభం క్రియేట్ అయిందో అప్పుడు అధికారం చేతులు మారడానికే సంక్షోభం వస్తుంది. సంక్షోభం ఊరికనే ఏదో పార్టీలు మారడానికి సంక్షోభం అన్నారు. సో సంక్షోభం అంటూ వస్తే పార్టీలు అధికారం చేతి మార్పిడి కొరకే సంక్షోభం. అధికారం మార్పిడి కోసం ఉంటారు, కానీ మీ పార్టీ మరింత సంక్షోభంలో పడుతుంది అన్నది జగ్గారెడ్డి గారి విశ్లేషణ. మా పార్టీలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలో కొంతమంది నాయకులు పోవచ్చేమో, అది సహజం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలోకి వచ్చారు. ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా పార్టీ నుంచి ఆ పార్టీకి పోవచ్చు. ఇంకా వేరే రాష్ట్రాల్లో అధికారంలో లేనప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీలోకి పోయినారు. సో ఇది సహజమే. ఎక్కడైనా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా దానికి అతీతం కాదు, దానికి ఇది కాదు. కానీ ఈ రాష్ట్రంలో వచ్చేప్పటికీ, మన తెలంగాణలో వచ్చేప్పటికీ ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి మెజారిటీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా గ్రూప్ కనుక ఒకవేళ రివోల్ట్ ప్రకటించినట్టయితే, ఈరోజు మినిస్టర్ రానటువంటి వాళ్ళు లేకపోతే మంత్రి పదవి రాని వాళ్ళు, ఏదో అనేక రకాలైనటువంటి అసంతృప్తికి లోనైనటువంటి వాళ్ళు కనుక ఒకవేళ రివోల్ట్ అయినట్టయితే కనుక దానికి సహకరించడానికి ఇతర పార్టీలు ఇతర గ్రూపులు రెడీగా ఉంటాయి. ఇక్కడ రాజకీయ పరిస్థితులు చెప్పొచ్చు. అంతేగాని మనం ఉత్తగానే అవాస్తవాల మీద బీజేపీ క్యాంపులని ఎదుటివారు వినేవాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. భానుగారు, అదే అంశం మీద రామ్మోహన్ గారు ఆరోపణ, బీజేపీ బీఆర్ఎస్లు 2 వేర్వేరు క్యాంపులు ఉదయం ఒకలాగుంటే మధ్యాహ్నానికి ఆ 2 క్యాంపులు ఒకటైపోయాయని. ఇప్పుడు రేపు ఫలితాల తర్వాత, 4వ తేదీ ఫలితాల తర్వాత ఇదే ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్లో ఇంకా మీరన్నట్టు ఒక క్యాంపు, బీఆర్ఎస్లో ఒక క్యాంపు, బీజేపీలో కొంతమంది, అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ప్రమాదం సృష్టించాలని మీ ప్రయత్నమా? మురళీకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో కూడా గట్టిగా పోరాటం చేసినటువంటి పార్టీ మా పార్టీ. ఈరోజు ఒక దగ్గర మేము బీజేపీతో పోరాటం చేస్తున్నాం, ఇంకో దగ్గర మేము కాంగ్రెస్తో పోరాటం చేస్తున్నాం. సో ఈ విధంగా మేము 2 పార్టీలతో కూడా గట్టి పోరాటమే చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీయే కొంతమంది బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టిందనేటువంటి ఒక ప్రచారం జరిగింది. నేను అనను ఆ మాట, కానీ బట్ ప్రచారం అయితే ఉంది, బయట ప్రచారం అయితే జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంత వీక్ క్యాండిడేట్స్ని పెట్టిననేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అల్టిమేట్గా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో, ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ మాకు వచ్చిందో, ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి వచ్చిందో, వీటిలో తరుగుదల ఆధారంగా మాత్రమే ఉంటుంది. నియోజకవర్గాల్లో కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి కేంద్రంలో ప్రభుత్వంలోకి మేము వచ్చే అవకాశం లేదనేటువంటి
కేంద్రంలో ప్రభుత్వంలోకి మేము వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో ఓటేసి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మా ఓటు పర్సంటేజ్ పెద్దగా మారదనేది, దానికంటే కొంత పెరుగుతుందనేది మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది.